హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని పెద్దవాళ్ళకి నేత సారీస్ కానీ పట్టు సారీస్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళది కొద్దిగా కటింగ్ అన్నది వేరుగా ఉంటుందండి. ఎందుకంటే నెక్ అన్నది చిన్నగా ఉంటుంది కాబట్టి. సంక్రాంతి వస్తుంది కదా, అందరూ కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా సారీస్ తీసుకున్నారు కదా, మీకు మీరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. సరేనండి, ఇప్పుడు ఇది ఈ శారీలో వచ్చిన క్లాతేనండి. ఇది శారీ చూస్తారా, ఇలా వచ్చింది. శారీ అంతా ఈ కలరు, బార్డర్ ఇలా వచ్చింది, పళ్ళు ఏమో ఈ కలరు, అందుకని ఇదిలా మనకి మ్యాచింగ్ది బ్లౌజ్ పీస్ ఇచ్చారు. దానిలో అంటే దీంతో పాటు వచ్చింది, కటింగ్ చేశాను. సరేనండి, ఇలా వచ్చింది. శారీ అంతా ఇలా వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వచ్చింది, పింక్ కలరు. సరేనండి, ఇది శారీ. ఇప్పుడు ఈ శారీ మీదకి మనం బ్లౌజు కటింగ్ చేద్దాం. 1 మీటర్ అన్నది నేను లైనింగ్ తీసుకున్నాను. సరేనండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజు చెస్ట్ లూజ్ ఏమో 40, నడు 34, పొడవు 15 ఇంచీలు, బ్యాక్ నెక్ ఏమో 6.5 ఇంచీలు, ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచీలు. ఈ పొడవుకి ఎప్పుడు కూడా 1 ఇంచ్ అన్నది కలుపుకోవాలి. ఈ వీళ్ళకి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ అన్నది కొద్దిగా పొడవుగానే స్టిచ్చింగ్ చేయించుకుంటారండి. 15కి 1 ఇంచు కలిపితే 16. నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను, హైట్ కూడా ఎక్కువగా ఉంటారు. ఎవరికైతే నేను స్టిచ్ చేస్తానో వారు హైట్ కూడా ఎక్కువగానే ఉంటారు. సరేనా, 16 ఇంచీలకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం. అలాగే కొద్దిగా దూరంగా కూడా 16 ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 6.5 అంటే చిన్న మెడలోకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే చిన్న మెడ ఉందో ఏ సైజు వాళ్ళన్నా సరే 5, 6 ఇంచీలు, 6.5 నెక్ డీప్ ఉండేటప్పటికి సైజు ఏదైనప్పటికీ కూడా షోల్డర్ అన్నది 6 ఇంచీలకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచీల దగ్గరికి షోల్డర్ మార్కింగ్ అన్నది చేయండి. సరేనా, ఇప్పుడు ఈ ఇక్కడ చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా లూజ్గానే వేసుకుంటారు కాబట్టి 40 సైజు వరకు అంటే ఒక 38 సైజు వరకునేమో 6 ఇంచీలు, మిగతా వాళ్ళు ఒక 6.5 ఇంచీలకి మార్కింగ్ చేయండి. అలాగని చెప్పేసి మరీ కిందకి మార్కింగ్ చేసేయొద్దు. ఎక్కువ హెల్దీగా ఉన్నారు అనుకుంటేనే 6.5కి, లేకపోతే 6.5కి సరిపోద్ది. ఇక్కడ కూడా ఇలా 6 ఇంచీలు కరెక్ట్గా ఉందో లేదో ఇలా చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలా 6.5 ఇంచీలు ఎక్కడ ఉందో ఇలా చూసుకుంటే మీకు కార్నర్ పాయింట్ వస్తుంది కదా, లైన్ క్రాసులు లేకుండా వస్తుంది. సరేనండి, ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా ఒక లైన్ గీసుకుని ఇక్కడ 1.5 ఇంచీకి ఇలా రౌండ్ అన్నది తీయండి. ఇక్కడి నుంచి ఇలా 1.5 ఇంచుకి అందంగా ఆమ్ రౌండ్ని కలపండి. సరేనా, ఇక్కడ నడుంలో చెస్ట్లో 4వ వంతు 40లోని 4వ వంతు 10 ఇంచీలు వస్తుంది. ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచీలకు మార్కింగ్ చేయండి, 2 ఇంచీలు ఖర్చులకి. అలాగే 34ని సగం చేస్తే 17, 17ని సగం చేస్తే 8.5. ఈ 8.5కి 1 ఇంచు మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం కలుపుతాం కదా, అంటే 9.5 ఇంచీలు. సరేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చేయండి, 2 ఇంచీలు ఖర్చులకి. ఇప్పుడు ఈ ఖర్చుల లైను అలాగే ఫిట్టింగ్ లైను రెండు కూడా ఇలా కలిపేసుకోండి. ఇలా ఇక్కడ మెడవెడల్పు అన్నది 3 ఇంచులకి మార్కింగ్ చేయండి. పొడవు 6.5 కాబట్టి 6.5కి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ వెడల్పు కూడా ఇక్కడ 3 ఇంచీలు తీస్తేనే వీపు మీద చక్కగా మీకు రౌండ్ అన్నది తిరుగుతుంది. సరేనండి, ఎందుకంటే మెడ డీపు తక్కువ కాబట్టి. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి, ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇది నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ మనకి 7 ఇంచీలకి ఫ్రంట్ వైపు నెక్ డీప్ అనుకున్నాం కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. ఇప్పుడు ఇదంతా అవుట్లైన్ కటింగ్ చేసి ఆ తర్వాత నార్మల్గా మనం కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళకి ఏంటంటే కటింగ్ చేసిన తర్వాత స్ట్రైట్ కటింగ్ అయినా సేమ్ ఇదే మెథడు, ఇలా డైరెక్ట్గా ఇక్కడ పెట్టి స్ట్రైట్ కటింగ్ చేస్తాం. లేదు క్రాస్ కటింగ్ అయినా సరే క్రాస్లో కటింగ్ చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. వారికి ఎలా అలవాటు ఉంటే అలా మనం కటింగ్ చేయొచ్చు. కటింగ్ మాత్రం ఒకటే.
ఇప్పుడు నేను చెప్తున్న మార్కింగ్లో ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే కనుక ఇలా చేస్తారు. ఇలా స్ట్రైట్ కటింగ్ చేయాలంటే కనుక 1.5 మీటర్ అన్నా సరే మీరు లైనింగ్ తీసుకోవాలి, లేదంటే ఎల్బో హ్యాండ్స్కి రాదు. సరేనండి. ఇప్పుడు నేనైతే క్రాస్లోకి తీస్తున్నాను. ఇక్కడ నుంచి ఇది ఇలా మనం క్రాస్గా పెట్టి ఇది చూసారు కదా, ఇలా తీసుకోండి. ఈ నెక్ డీప్ అన్నది కింద క్లాత్ ఉందో లేదో చూసుకోండి, షోల్డర్ దగ్గర క్లాత్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సరేనా. ఈ నెక్ డీప్ది కింద మార్కింగ్ పడేటట్టుగా మార్క్ చేసి అక్కడి నుంచి ఫోల్డింగ్ అంచు అంటే ఒక లైన్ గీసేయండి. తర్వాత కింద బ్లౌజ్ అంచుకు కూడా ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఈ లైన్ కూడా ఇలా కలిపేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసిన అంచు అంటే ఇలా లైన్ మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఈ షోల్డర్ దగ్గర, అలాగే మెడవెడల్ ప్లైన్ ఉంది కదా, దీన్ని ఇలా పైకి పొడిగిస్తే మార్కింగ్ పడుతుంది. అలాగే 2 ఇంచులు ఖర్చులది ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా నొక్కి పెట్టి ఒక మార్కింగ్ చేయండి. సరేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఇక్కడ మనం 6.5 ఇంచులకు కదా చూసారు కరెక్ట్గా ఈ డాట్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇలా ఇంచీ టేప్తో కలిపితే ఈ మార్కింగ్ కూడా కరెక్టా లేదా అన్నది మీకు తెలిసిపోద్ది. సరేనా. ఇక్కడ నుంచి దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర చేసి మీకు అరెంజ్కి ఈ లైన్ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్కి రౌండ్ తగ్గించి ఇలా రౌండ్ తీస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ వైపు లోత్ అన్నది వచ్చేస్తుంది. సరేనా. ఇది నెక్ డీపు మార్కింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇలా లోపల వైపుకి ఈ లైన్ నుంచి ఇలా లోపల వైపుకి 3 ఇంచుల దగ్గరికి ఇలా నిలువుగా కరెక్ట్గా ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి మెడ వెడల్పు దగ్గర నుంచి మనకి ఇక్కడికి 7 ఇంచులు కదా, 7 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఎక్కడైతే కలుస్తుందో అది మీ కార్నర్ పాయింట్ అనమాట. అంటే లైన్లు మీకు క్రాస్ లేకుండా వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇక్కడ రౌండ్ తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనం పొడవు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి మామూలుగా అయితే 2 ఇంచీలు మనం డీప్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు తగ్గించండి. అంటే మామూలుగా మనం 2 ఇంచీలు తగ్గిస్తాము. ఎప్పుడైతే బ్లౌజ్ పొడవు ఎక్కువ తీసుకున్నామో 2.5 ఇంచీలు తగ్గిస్తే మీకు షేపుల దగ్గర కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ మార్కింగ్ చేసేయండి. అలాగే 2 ఇంచుల ఖర్చులు కదా, ఇటువైపు అవుట్లైన్ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసి ఈ లైన్ కూడా మార్క్ చేస్తే షేప్లు ఇచ్చేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా కరెక్ట్గా 3 ఇంచుల దగ్గర చేసి కరెక్ట్గా 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ డౌన్ చేయండి. సరేనా. ఇక్కడ నుంచి ఇది ఇలా ఇక్కడ కలిపి నెమ్మదిగా స్ట్రైట్గా వస్తూ ఈ కార్నర్కి కలపాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా ఒక 1/2 ఇంచ్కి ఇలా పైకి వెళ్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఈ కార్నర్కి ఇలా కలిపితే షేప్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని 2 ఇంచుల ఖర్చు లైన్ కూడా మీకు మార్కింగ్ అయి ఉండాలి. సరేనండి. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఇక్కడ నుంచి ఇలా 2.5 ఇంచులు వదిలేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడతాం. చెస్ట్ తక్కువ ఉంటే 2 ఇంచులకే పెడతాం. కొద్దిగా మీడియంగా ఉంటే 2.5, హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు, ఇక్కడ 3 వదిలి ఇక్కడ 3 పెడతాం. ఇది 2.5 ఇంచులు కాబట్టి మీడియంది కాబట్టి నడుములోని 4వ వంతు అన్నది 8.5 ఇంచులు వస్తుంది. సరేనండి. మనకి ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి ఈ డాట్ 2.5 ప్లస్ ఈ ఖర్చులు 2 అంటే 4.5 ఇంచీలు ఈ నడుములో 4వ వంతుకి కలపాలి. అంటే 8కి 4 కలిపితే 12, 12కి 6 1 అంటే 13 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ అంతా 13 ఇంచీలు ఉందో లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు మీకు 2 ఇంచులు కాకుండా తక్కువ మిగులుతాయి అనమాట. చూసారు కదా, జస్ట్ నాకు ఒక 1/4 ఇంచు మాత్రమే తగ్గింది. అది నేను ఇక్కడ ఇలా పెంచుతున్నాను. సరేనా. పెంచి చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ నెక్ కూడా స్టిచ్ చేసేయండి, కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ కింద నుంచి ఈ అంచు కింద నుంచి పైకి ఇంచీ టేప్తోని ఒక 1/2 ఇంచ్కి ఇలాగా మార్కింగ్ చేసుకోండి.
సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా సేమ్ అలాగే 1/2 ఇంచ్ ఇలాగా మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా ఎంత ఉందన్నది చూసుకోండి. నాకు పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది, అంటే 3.7 వచ్చింది. అలాగే ఇక్కడ 3.25 ఇంచీలు వచ్చింది. ఎంత వస్తే అంతే మార్కింగ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ నడుము మొత్తం లూజ్ అంతా కలిపి నాకు 11.5 ఇంచీలు వచ్చింది. ఇది ఎంత ఉంటే అంత మనకి షేప్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి మిగిలింది క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసింది. ఇది దీన్ని ఇలా తీసుకుని ఇటువైపు నెంబర్స్ లేవు కాబట్టి ఇటు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూడండి, 11.5 ఇంచీలు అన్నది ఇక్కడి నుంచి ఇలా ఉండేటట్టు చూసుకోండి. నాకు 1/2 ఇంచ్ అన్నది తగ్గుతుంది, ఏం పర్లేదు, ఎందుకంటే మనకి డాట్స్ కట్ట ఎలాగా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది మనకి సరిపోద్ది. సరేనండి? ఇటువైపు 2 అంచులు సమానంగా ఉన్నాయి లేవో ఇలా చూసుకోండి. ఆ తర్వాత ఈ పావు తక్కువ 4 ఇంచీలు అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇటువైపు మార్కింగ్ చేసుకోండి. సైడ్ జాయింట్ల వైపు వచ్చిన మార్కింగు ఈ 3.25 ఇంచీలు అన్నది ఇక్కడ మార్కింగ్ చేయండి. ఈ చివరి నుంచి ఇలాగ ఒక 3.5 ఇంచీల దగ్గర ఒక లైన్ ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఎంతైతే పెట్టారో దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి. మనం పావు తక్కువ 4 పెట్టాం కదా, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకి ఇలా క్రాస్గా ఇలా షేప్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వస్తూ లైన్ వస్తూ ఇలా ఇది మార్కింగ్లోకి ఇలా కలిపేసుకోండి. ఇక్కడ ఇంచుమించులో స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుంటేనే సైడ్ జాయింట్లు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కటింగ్ చేసి ముక్కను మళ్ళీ ఇలా పెడితే ఇంకొక 2 పీసులు వస్తాయి. 4 షేప్ బెల్ట్లు ఇక్కడే తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ కటింగ్కి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇంచీ టేప్తోని ఇలా కొలుచుకోండి. ఇలా ఇంచీ టేప్తో కొలుచుకుంటే నాకు 11.25 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గిస్తే 10.25 ఇంచీలు. ఈ 10.25 ఇంచీలు మిగిలిన క్లాత్కి ఇక్కడ ఇలా ఉండాలి. సరేనండి? ఈ ఫోల్డింగ్ని ఇలా కొద్దిగా ముందుకు ఎలాగా జరుపుకోవాలి, మనకి సరిపోదు కాబట్టి ఈ 10.25 ఇంచీలు ఎక్కడికుందో చూసుకోండి. ఇలా మనకి ఇక్కడికి ఇలా సరిపోయింది. సరే, ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ క్లాత్ ఎంతవరకు ఉందన్నది పొడవు చూసుకోండి. చాలకపోతే కనుక ఇక్కడ మనకి జాయింట్ అన్నది వేసుకుంటాం. ఇక్కడ కట్ అన్నది ఇక్కడికి వచ్చింది చూడండి, ఈ లైన్ అన్నది మనకి ఇలా వచ్చింది అనమాట కింద కటింగ్. సరేనా? ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి చూసుకున్న 2 ఇంచీలు కనీసం మనకి స్ట్రైట్గా ఉండాలి కదా, ఇలా చూసుకున్న ఇంతవరకు మనం మార్కింగ్ చేసుకోగలం అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే 9.5 ఇంచీలు వచ్చింది. కానీ నాకు ఈ హ్యాండ్ పొడవు అన్నది 10 ఇంచీలు కావాలి. సరేనండి? 1 ఇంచు కలిపితే 11 ఇంచీలకి పొడవు అన్నది నాకు కావాలి. ఇప్పుడు ఎంత ఉంది? 9.5 ఇంచీలు ఉంది. 11 ఇంచీలు అంటే 1.5 ఇంచు అన్నది తగ్గింది. ఇప్పుడు ఇక్కడ ముక్క అన్నది 2 ఇంచీలకి కటింగ్ చేసి స్టిచ్ చేస్తే మీరు అనుకున్న 1.5 వచ్చేస్తుంది. ఒకవేళ ఇంతే కావాలి, ఇంతే మనం కటింగ్ చేస్తే 8.5 ఇంచులు సరిపోద్ది అనమాట. ఈ బ్లౌజ్ పొడవు ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు హ్యాండ్ పొడవు అనేది తగ్గుతుంది క్లాత్, కాబట్టి మనకి తప్పదు. ఇక్కడ నుంచి ఇది 9, ఇక్కడ 9.5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 9.5కి ఇలా మార్కింగ్ చేయండి. చేసి ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. చూడండి, కటింగ్ అన్నది మనకి ఇక్కడికి వచ్చింది. ఈ కర్వ్లో ఇలా వెళ్తేనే ఓకే, లేదంటే ఇంకా పొడవు అన్నది తగ్గుతుంది. సరేనా? అది తర్వాత చూసుకుందాం. ఇక్కడ నుంచి ఎల్బో హ్యాండ్కి అయితే కనుక 3.5 ఇంచులు చంకదింపు పెట్టండి. 6 ఇంచులు 7 ఇంచుల వరకే హ్యాండ్ అయితే కనుక 3 ఇంచులు చంకదింపు పెట్టండి. ఇక్కడ నుంచి 2 ఇంచీలు మనం ఇలా స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇది ఖర్చులు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి స్ట్రైట్గా 2 ఇంచులు తీసుకుంటాం. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి మనం ఇలా షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి.
చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కట్ కన్నా కిందకే మనకి షేప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఇలా సరిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు. 6 ఇంచీలకు ఒక మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచీలు ఖర్చులు తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఇది ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా మనం ఈ ఫోల్డింగ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా పెడితే ఇది చూడండి ఇలా మనకి సరిపోతుంది కాబట్టి, ఈ లెంత్ ఇలా సరిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి డబల్ లేయర్ మీద ఉంది కాబట్టి ఇది ఇక్కడ 2 ఇంచీలు తగ్గింది కదా, అంటే 1.5 ఇంచ్ పొడవు తగ్గింది. కానీ 2 ఇంచీలకి మార్కింగ్ చేస్తే మీకు ఖర్చులతో పాటుగా మనం అనుకున్న లెంత్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా 2 ఇంచీలకి కింద జాయింట్ అన్నది వేసేసుకోవాలి. మిగతా అది ఇక్కడ ఇలా క్రాస్గా కటింగ్ చేసి ఇక్కడ మెడ ముక్కలు తీసుకుంటాం. సరేనండి. ఇప్పుడు ఇది చూడండి, బ్లౌజ్ పీస్ అన్నది 2 వైపులా మనకి ఇలాగ బార్డర్ అన్నది వచ్చింది కాబట్టి ఒకవైపు నడుముకి ఒకవైపు హ్యాండ్స్కి తీసేసుకోవాలి. ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉండడం వల్ల ఒకవేళ బార్డర్ నడుము దగ్గర ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదు పర్లేదు అనుకుంటే బార్డర్ని కూడా మనం యూజ్ చేసుకుని నడుము దగ్గరికి వేసేసుకోవచ్చు. సరేనండి. ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అన్నది చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇలా 4 మడతలు ఇలా పెట్టిన తర్వాత 2 బార్డర్లు సమానంగా ఉంటే అటైనా హ్యాండ్ తీయొచ్చు, ఇటైనా హ్యాండ్ తీయొచ్చు. ఎల్బో హ్యాండ్కి మాత్రం ఎప్పుడు కూడా ఒకవైపు బార్డరే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇటొక ఎల్బో హ్యాండ్ అటొక ఎల్బో హ్యాండ్ తీస్తే బాడీకి ఫ్రంట్కి మిడిల్లో మిగిలిన క్లాత్ అన్నది ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకన్నా సరే సరిపోదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే చిన్న హ్యాండ్స్ అనుకోండి, 6 ఇంచీలు 7 ఇంచీలు హ్యాండ్ అనుకోండి, ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ జాయింట్లు లేకుండా తీసేయచ్చు. సరేనా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్స్ అనేవి తీసేసుకుందాం. ఇది చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టండి. ఇలా పెట్టి చిన్న జాయింట్ మాత్రమే పడుతుంది, కింద అంచుకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ చంక దగ్గర మాత్రమే జాయింట్లు పడుతున్నాయి. అది ఎలాగా మనకి అతుకులు వస్తాయి. దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ బార్డర్ మనం నడుముకి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చూడండి ఇక్కడ ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇలా పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది మనకి ఇలా మిగిలింది. ఈ మిగిలిన క్లాత్లోని ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఇలా అరేంజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఇది ఇలా మనం షేప్ బెల్ట్ని తీసేసుకోవాలి. ఈ రకంగా మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు డాట్స్ వేసేటప్పుడు కొద్దిగా మరీ సూదిగాట్లా కాకుండా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చిన్న చిన్న టిప్స్తోని బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. ఈ బార్డర్స్ కూడా మనకి హెమ్మింగ్ బెల్ట్ లేకుండానే స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఓన్లీ నెక్కి మాత్రమే హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసుకుంటాం. సరేనండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తే కనుక మీరు చేసేసుకోండి. లేదనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్లోని మీకు నేను స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. చక్కగా చూసి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.